దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ అయ్య మాత్రం ఏడుతున్న ముసల్లాన్ని చూసి చెలరేగిపోయాడు ఆత్మలో. తెగవాక్యం చెప్పి వస్తున్నాడు. అయిపోయిన తర్వాత అందరు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ముసళ్ళు వచ్చింది. అయ్యి బాబయ్యా, నీ వాక్యం నా గుండెల్లో పొడిచింది, సీల్ చేసిందని చెప్పుదని తెగ సంబరపడుతున్నాడు. ఆ ముసళ్ళు ఏమో తెలుసా, నాకు ఒక మేకపోతుందయ్యా, అది చచ్చిపోయిందయ్యా. చచ్చిపోతే సంగతి ఏంటంటే దాని గడ్డం కూడా నీ గడ్డం లాగా ఉంటుందయ్యా. నీ గడ్డాన్ని చూడగానే నా మేకపోతు గుర్తుకొచ్చింది అయ్యా. ఓరమ్మా, ఈ రకం కూడా ఏడ్చే వాళ్ళు ఉంటారమ్మా, మీకు వందనాలు. ఏడుపుల్లో రకాలు ఉన్నా కానీ ఇంత దారుణమైన రకం, కర్మగాలిన రకం నేను ఎంతవరకు చూడలేదమ్మా. అటుంటో మన సంఘాలు ఉండకూడను గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆత్మలో రేపబడి గొచ్చబడి ఏడుపు దేవుని దగ్గర. అంతేగాని గడ్డం చూడగానే మా ఆంబోతు గుర్తుకొచ్చింది, దొనబోతు గుర్తుకొచ్చింది, మా పిల్లోడు గుర్తుకొచ్చాడయ్యా.